అందరికీ నమస్తే. పొగ తాగేస్తున్నారు, పెగ్గు లేపేస్తున్నారు. మద్యం పొగాకు ఉత్పత్తుల వినియోగంలో తెలంగాణ గ్రామీణం దేశంలోనే నెంబర్ 1 అంట. దేశంలోనే నెంబర్ 1. నెలకు సగటున 396 రూపాయల ఖర్చు. జాతీయ సగటు 158 రూపాయలు. జాతీయ సగటు కంటే రెండింతల అధికం. ఆందోళన కలిగిస్తున్న జీవన విధానం 2023-24 సర్వేలో వెల్లడించారంట. ఈ ముచ్చట చూడు కథ. తాగుతున్నారు, పొగ తాగుతున్నారు, పెగ్గు లేపేస్తున్నారు. ఈ పొగ తాగుడు, పెగ్గు లేపుడు వల్ల ఎవరికన్నా ఇంత బలం వస్తున్న వల్ల సిగరెట్ తాగితే ఒక 60 కిలోలు ఉన్నాడు, 62 కిలోలు అవుతుండొచ్చునా. మందు తాగితే సరే, మందు తాగితే అంటే బిగ్గర తాగినాక ఈరమయ్య తింటూ చాలా మంది ఉంటారు. కానీ ఫస్ట్ పొగ, తర్వాత మందుకు రెండు ముచ్చట పెట్టుకుందాం. కానీ దేశంలోనే తెలంగాణలో గ్రామీణంలో అంట నెంబర్ 1 స్థానంలో ఉన్నామంట మనం. చూడరు, ఈ పొగ పాడైపోను. ఆ పొగ ఒక సిగరెటేనా, తంబాకు అయితేంది, గుట్కాలు అయితేంది, ఖైనీలు అయితేంది, జర్జాలు అయితేంది, ఇసోంటివి బొచ్చడు రకాలుగా ఒక్కడే పానంట మన తెలంగాణలో. ఇక చూడరు, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఖైనీ గుట్కాలతో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేసే ప్రచారాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఏమాత్రం కూడా ప్రభావం చూపడం లేదంట. సినిమా టాకీస్లకు పోగానే పొగాకు నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు ఇవి వాడడం వల్ల మొత్తం 7 కాడికి దడవల చెక్కలు అయిన 7 కాడికి ఊసిపోయినాయి. చూడు, నా 2 గాజులు ఉడవిక్కున్నావు, నా పేరు ఫలాంది, నాది గిట్ట అయింది. ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆడంగా వస్తూనే ఉంటుంది, ఈడంగా నలుస్తూనే ఉంటాడు. చిన్నగా నలుచుడేనా, ఇలాగ పెట్టుడేనా, ఇంకో ముచ్చటే లేదు. ఇక అది వచ్చేది వస్తూనే ఉంటుంది. వరి ఆడే పోతాడు, ఓడకత్తి నేనే పోతా అని సినిమా టాక్సీలు వస్తూనే ఉంటుంది. ఈడంగా నలుస్తూనే ఉంటాడు. ఈయన వెనక ముందరంగా జర్ర సందొరికిందా అంటే బయటికి వెళ్తూనే ఉంటాడు, ఒక దమ్ముకు వచ్చేస్తూనే ఉంటాడు. మరి అందులో ఎంత మజ ఉందో పాడైపోను. మరి ఎవడలు బాటు చేసిండో ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకైతే తెలియదు. కానీ ఇది ఇవాళ నుంచి పాపొద్దు నుంచే ఉన్నది. కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలల్లో ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కానీ సున్నేనంట. ఎంతలా అంటే తమ సంపాదనలో అధిక భాగాన్ని ఆహారం, ఆరోగ్యం, విద్య కంటే గుట్కా, ఖైనీ, సిగరెట్ల మధ్యానికే కేటాయిస్తున్నారంట. ఈ ఖర్చు దేశంలో సగటు కంటే రెండింతలు అధికంగా ఉండడంతో అత్యంత ఆందోళనకరం. కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వేలంట 2023-24లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సర్వే ప్రకారం పొగాకు, మద్యం వినియోగంలో గ్రామీణ తెలంగాణ దేశంలో అగ్రస్థానంగా నిలిచిందని తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పొగాకు, మద్యం వంటి వాటిపైన నెలకు సగటున 396 రూపాయలు ఖర్చు చేస్తుండంట. చూడురి కథ. ఇక ఎడిపోతుందన్నట్టు చెప్పురి. మళ్ళా ప్రతి కాడ పొగాకు విడసకూడదు, సిగరెట్ తాగకూడదు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఎన్ని రకాల ముచ్చట చెప్పినా కానీ తాగుతూనే ఉన్నారు. కానీ మరి ఇదంతా హానికరం అన్న సంగతి తెలిసిందేనా? కానీ మరి గవర్నమెంట్ వాళ్ళు ఇదెందుకు బంద్ చేస్తలేరు? పొగాకు ఆరోగ్యానికి హానికరం, ఓకే. మరి హానికరం అని చెప్పే బదులు బంద్ చేస్తే కాదా? బంద్ చేయరు అట్లా. అది బంద్ చేస్తే మద్యపానం, ధూమపానం 2 బంద్ చేస్తే ఉన్న పానాలన్నీ ఊసిపోవుల్లా దెబ్బకే. తెలంగాణ రాష్ట్రం ఏది, దేశ రాజకీయమే మొత్తం వేడికాడికి డౌన్ అయిపోతుంది. మద్యపానం, ధూమపానం కనుక 2 బందే చేస్తే దేశం, రాష్ట్రం మొత్తం సర్వం సంకనాకిపోద్ది. పోదంటారు ప్రజలారా ఒక్క దెబ్బకే. ఇక పేపర్లో మస్తుగిస్తారు, పొగ తాగుతూనే ఉన్నారు, పెగ్గులు లేపుతూనే ఉన్నారు అని. ఇక అది తాగినోడే కడతాడు తాళపని అన్నట్టు ఈడ తాగుతూనే ఉంటారు. ఆడ దడవలని ఖరాబ్ అవుతూనే ఉంటాయి, పెగులని ఖరాబ్ అవుతూనే ఉంటాయి. 7 కాడికి దావకాల గోరీలు పెడుతూనే ఉంటారు. అవి పెట్టినాక కూడా జర్రంత పానం కుదాట్లో పడంగానే మళ్ళీ ఏమైనా పిలా కాయను ఉన్నది వేసుడే, అటు పోయి సిగరెట్ ముట్టించుడే. పొద్దుగా సరికాల మళ్ళీ 2 పెగ్గులు వేసినా, 2 పెగ్గులు తాగి ఒక సిగరెట్ తాగుతానంట, మళ్ళీ 4-5 బీర్లు తాగినంత లోటు పడుతుంట మనిషి మీద. అయినా కానీ ఆ ముచ్చట తెలిసి కూడా ఆడగా బీర్ తాగుతూనే ఉంటాం, ఈడగా సిగరెట్ తాగుతూనే ఉంటాం. చూడరు కథ. అంటే ఆరోగ్యం మీద ఏమంటారు, శ్రద్ధ లేదన్నట్టు జనాలకు. మా అమ్మ కానీ జర పొగాకు, మద్యానికి దూరంగా ఉండే ఉపాయం ఉంటుందంట. 4 రోజులు బతికే ఛాన్సులు ఉన్నాయంట. మీ ఇష్టం ఉంటే నమ్మురి, లేకపోతే లేదు. కానీ పేపర్లో వచ్చిన ముచ్చట ఉంటా మరి. ఇక